హాయ్ హలో నమస్తే. నేను ఇప్పుడు చూపించే వంటకం ఏంటంటే మీరు ప్రతి వీక్ తినాల్సిన ఒక మంచి వంటకం ఇది. ఆస్పరగస్ ఇది చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కంపల్సరీ తినగలిగే ఫుడ్. అది మీరు ఫ్రై చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అది ఎలాగో ఇక్కడ నేను ప్రాసెస్ చూపిస్తాను. ఇది నీట్గా కట్ చేసుకొని కడుక్కోవాలి. ఎందుకంటే దీనిపైన చిన్న చిన్న డస్ట్ ఉంటుంది కాబట్టి ఇది మంచిగా ఎక్కడైతే మనకి గట్టిగా ఉంటుందో అక్కడి వరకు కట్ చేసేసుకోవాలి. కింద వేర్లు అన్నమాట. ఇది నీట్గా కట్ చేసేసుకొని మంచిగా కడుక్కొని అప్పుడు మనము వంట చేసుకోవాలి. ఇందులో విటమిన్ కే, విటమిన్ సి, విటమిన్ B9 అలాగే విటమిన్ ఏ చాలా ఉంటుందండి. ఇది మంచి ఫైబర్ ఫుడ్. ఎవరికైతే రక్తంలో కొలెస్ట్రాల్ ఉంది అని తెలిస్తే మాత్రం వీక్లీ వన్స్ ఇది తీసుకోండి. చాలా చక్కగా పనిచేస్తుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియకి మంచిగా పనిచేస్తుంది. అలాగే ఎవరికైతే మలబద్ధకం ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఇది మంచి ఫలితం ఇస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎవరికైతే ఈ ఊరికే జ్వరాలు, జలుబులు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే ఎవరైతే బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఇది ఖచ్చితంగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకనేసి ఎక్కువగా ఆకలి అనేది అనిపించదు. ఇప్పుడు ఇవన్నీ ఇలా కట్ చేసేసుకొని దీనికి కావాల్సిన మిర్చి, టమాటా ఇవన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ టొమాటో ఒకటే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే రెండైనా తీసుకోవచ్చు, లేదంటే చింతపండును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ మూడింటిని కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా మగ్గించుకోవాలి. తొందరగానే ఇది మగ్గుతుంది. ఇందులో నేను టేస్ట్ కోసమని కొన్ని పల్లీలు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఫోలేట్ ఎక్కువగా ఉండడం వల్ల గర్భిణీలకు మంచిది. వాళ్ళ పిల్లలకు అంటే కడుపులో ఉన్న పిల్లల ఎదుగుదలకి చాలా మంచిగా సహాయపడుతుంది. ఇందులో నేను ఒకటి టమాటో తీసుకున్నా కదా, పులుపు కోసమని కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెము ఉడికినాక మనము దీంట్లో జీలకర్ర, సాల్ట్ వేయాలి. సాల్ట్ ముందుగా వేయడం వల్ల ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఉడకవు త్వరగా. ఇందులో సాల్ట్ వేసేసుకొని ఒక 5 minutes మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం. ఈ టైంలో మీకు మా వైల్డ్ బర్డ్స్ని చూపిస్తాను. మాకు మంచిగా సందడి చేసే బర్డ్స్ ఇవి మాత్రమే. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ టైంలో మంచి ఫుడ్ కోసం అనేసి వస్తూ ఉంటాయి. వీటి కోసం నేను స్పెషల్గా ఫుడ్ తెప్పిస్తాను. అలాగే వాటర్ కూడా పెడతాను. ఎండాకాలం కదా, చాలా వేడిగా ఉంటుంది బయట, కాబట్టి బర్డ్స్ ఫుడ్ తినేసి వాటర్ కూడా తాగేసి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ మా ఇంట్లో వెల్లుల్లి తక్కువగా తింటారు కాబట్టి నేను 2 మాత్రమే వేస్తాను.
చూసారా, చాలా చక్కగా ఉడికిపోయాయి. ఒక 10 మినిట్స్లోనే ఈజీగా ఉడికిపోతాయి ఇలా మూత పెట్టేసుకుంటే. ఇప్పుడు మనము ఈ టమాటాల పైన పీల్ని తీసేస్తాను. ఈ టిప్ మీకు నచ్చితే కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. ప్రతి కూరలో ఇలా 2 ముక్కలుగానే కట్ చేసుకున్న టమాటా వేసారనుకోండి, ఈజీగా పీల్ వచ్చేస్తుంది. మీకు నచ్చిన విధంగా మీరు పోపు చేసుకోవచ్చు. తాలింపు వేసుకున్నాక ఇది ఆ పచ్చడిలో వేసేసుకొని కలుపుకుందాం. ఇలా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాము. చల్లారాక మిక్సీ గ్రైండర్ చేసేసుకుందాము. బయట మంచి వర్షం పడుతుందండి, అయినా కూడా బర్డ్స్ మాత్రం వచ్చి వాటి ఫుడ్ అవి తినేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఇది మాకు మంచి టైంపాస్. ఏ టీవీ చూడము, ఇలాంటి బర్డ్స్ని చూస్తే హాయిగా అనిపిస్తుంది. చల్లారిందండి. ఇప్పుడు మనము దీన్ని గ్రైండ్ చేసేసుకుందాము. అలాగే పోపు కూడా మనం వేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము పోపును వేసేసుకుందాం దీంట్లో. ఈ పచ్చడి చాలా పీచుగా ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు దోశలో కానీ, అన్నంలో కానీ, చపాతీలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైతే పచ్చడి కంపల్సరీ తింటారో వాళ్ళకి ఇది మంచి రెసిపీ అండి. మీరందరూ ఈ పచ్చడిని ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. హెల్త్ బాగుంటుంది. మనకి పచ్చడిలో వెరైటీగా గోంగూర, పుదీనా ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసుకొని తినండి.
ఎమ్మీగా ఉండే ఆస్పరగస్ పచ్చడి రెడీ. అలాగే దీన్ని పిల్లలకి పచ్చడి రూపంలో కాకుండా చిన్నగా ఒక మంచి ఫ్రై చేసి చూపిస్తున్నాను, చూడండి. కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసేసి ఇలా వేసేసుకొని మూత పెట్టుకోండి. ఒక 10 మినిట్స్లో ఇది చాలా మెత్తగా అయిపోతుంది. దాంట్లో సాల్ట్, పెప్పర్ కొంచెంగా యాడ్ చేసి మీ పిల్లలకు ఇచ్చారనుకోండి, చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఎలాంటి టేస్ట్ ఉండదు. ఇది తింటూ ఉంటే సేమ్ పెసరకాయలు ఉడకబెట్టుకొని తింటే ఎలా ఉంటుందో అలాంటి మంచి టేస్ట్ వస్తుంది. ఈ రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని టచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.